మనకి రీసెంట్గా బీహార్లో 2 phases బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ కంప్లీట్ అయినాయి కదా. సో మరి దీంట్లో భాగంగా చూసుకుంటే ఆల్రెడీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉంటే మరి అవేమో ఎన్డీఏ కూటమి గెలిచిద్దని చెప్పేసి చెప్తా ఉన్నాయి అనమాట. అయితే మరి అంతకుముందు అమిత్ షా గారు కూడా మాట్లాడారు కదా, ఎట్టి పరిస్థితుల్లో బీహార్లో ఎన్డీఏ కూటమి వచ్చిందని చెప్పేసి ఆయన కూడా అంతకుముందు ధీమా వ్యక్తం చేశారు. అంటే ఆయన చెప్పింది ఎలాగైనా సరే 160 అబోవ్ సీట్లే సాధిస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అయితే మరి ఎగ్జిట్ పోల్స్లో కనుక ఒక్కసారి చూస్తే ఇప్పుడు మనకు ఒక ఎగ్జిట్ పోల్ వచ్చింది, యాక్సిస్ మై ఇండియా అనమాట. సో మరి ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏంటంటే ఎన్డీఏకి 121 నుంచి 141 సీట్లు, దాని తర్వాత ఎంజీపీకి వచ్చేసరికి 98 నుంచి 100 సీట్లు, 118 సీట్లు. సో దాని తర్వాత మీ అందరికీ బాగా తెలిసి ఉంటాడు ప్రశాంత్ కిషోర్. సో ఆయన పార్టీ అయినటువంటి జనస్వరాజ్ పార్టీ, ఆయనకి మరి 0 నుంచి 2 సీట్ల దాకా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఈ ఎగ్జిట్ పోల్ అయితే తెలియజేయడం జరిగిందనమాట. అయితే మరి ఈ సీట్లు ఓకే, కానీ మరి ఓట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది భయ్య అంటే మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్డీఏకి వచ్చి 43%, దాని తర్వాత ఎంజీపీకి వచ్చేసరికి 41% వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మరి యాక్సిస్ మై ఇండియా అయితే తెలియజేయడం జరిగిందనమాట.